ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 28 జూన్ నుండి 4 జూలై వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం కూడా మానసికమైనటువంటి చక్కని ఉల్లాసం, ఉత్సాహం కలిగి ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో ఆసక్తి, ఆనందాన్ని కలిగిస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. కొత్త కొత్త పరిచయాల వల్ల కొంత లాభం కూడా ఏర్పడవచ్చు. అయితే ఆహార విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. దేహానికి, ఆరోగ్యానికి ఇబ్బందికరంగా పరిణమించేటువంటి ఒక రకమైనటువంటి ఆహారాల జోలికి వెళ్ళకూడదని ముఖ్యంగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక నూతన స్నేహాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో మీ యొక్క పేరు, ప్రతిష్ట, మీ యొక్క నైపుణ్యాన్ని ఎదుటివారు గుర్తించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏదో విధంగా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి, ఒక రకమైనటువంటి తామేంటో లోకానికి, సమాజానికి, తమ బంధువర్గంలోని వారికి నిరూపించాలి అనేటువంటి తాము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, తాము ఒక ప్రత్యేకమైన స్థాయి తమకు లభించాలనేటువంటి ఒక ఆరాటము, తాపత్రయం ఏర్పడుతుంది. అంతేకాకుండా విద్యార్థులు కూడా చక్కగా ఉంది. మీరు గతంలో చేసినటువంటి కృషికి చక్కని ఫలితం కూడా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ రావటమో, లేదా అక్కడ చక్కని నివాస యోగ్యత ఏర్పడటమో, లేదా అక్కడ చక్కని అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఒక విధమైనటువంటి వాక్ పౌరుషము, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మనస్సు బాగా ఉంటుంది. మానసికమైనటువంటి పెద్దగా వికారం ఉండదు. ఎదుటివారిపైన ఎలాంటి దురభిప్రాయం కూడా ఉండదు. కానీ తాము మాట్లాడేటువంటి సమయంలో తెలియకుండానే ఒక రకమైనటువంటి పౌరుషం, ఎదుటివారిని కాస్త మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడేటువంటి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా తర్వాత పశ్చాత్తాపడినా కానీ లాభం లేదు కదా. అందుచేత అలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా, మాటను, నాలుకను కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ సంతానం యొక్క ప్రవర్తన వల్ల ఒక స్వల్పమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తమ మాట వినకపోవడం, దారి తప్పుతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ మనసులో ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి సహవాస దోషాల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా తమకు తెలీదు, ఎదుటివారు చెబితే వినము అనేటువంటి ధోరణి పక్కకు పెట్టి శ్రేయోభిలాషుల యొక్క సలహాను స్వీకరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాలలో కాస్త జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరం, అలాగే శని ధ్యానాన్ని చక్కగా చేయండి. ప్రతిరోజు కూడా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. దేహపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు ఒక రకమైనటువంటి సహజంగా వాళ్లకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు,
ఆ రకమైనటువంటి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా ఉష్ణ ప్రకోపం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక విపరీతంగా కోపం రావటం, ప్రతి విషయానికి కూడా తొందరగా రియాక్ట్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కాస్త ప్రశాంతంగా 1-2 సార్లు ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు కాస్త 1-2 సార్లు ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న స్వల్పమైనటువంటి ఒక రకమైనటువంటి టెన్షన్స్ తప్ప పెద్దగా చికాకు మాత్రం ఉండదు. వ్యాపారాలు ఒక మోస్తరుగా నడుస్తూ ఉంటాయి. విద్యార్థులు కాస్త కృషి చేయండి, చక్కగా కృషి చేయాలి. సమయం అనుకూలంగానే ఉంది, కానీ అనవసరమైనటువంటి వృధా కాలయాపన వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక అభిప్రాయం వల్ల కొంత మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, ఈ విధమైనటువంటి వ్యవహారం వల్ల కొంత నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక రకమైనటువంటి ఆ గాంభీర్యాన్ని, గర్వాన్ని కాస్త తగ్గించుకున్నట్లయితే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. వృధా ఖర్చులు, అంతేకాకుండా అనాలోచితమైనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి ప్రయత్నంలో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రెండవ ప్రయత్నంలో మాత్రం సఫలం కావచ్చు. అది అయ్యేంత వరకు మాత్రం మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి కాస్త క్షోభ కానీ లేదా ఒక రకమైనటువంటి కాస్త తీవ్రమైనటువంటి ఒత్తిడి కానీ అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని కాస్త దాచుకోవడంలో కానీ లేదా విలువైనటువంటి వస్తువుల్ని దాచుకోవడంలో కూడా కాస్త ఒక రకమైనటువంటి శ్రద్ధ మాత్రం కనిపించాలి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. అంతేకాకుండా విద్యార్థులు కాస్త శ్రద్ధగా చదవాలి. అనవసరమైనటువంటి కాలయాపన కానీ లేదా సహవాస దోషాల వల్ల కొంత నష్టం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సరి అయినటువంటి ప్లానింగ్ లేక, సరి అయిన ప్రణాళికలు లేక, ఏం చేయాలో తోచక ఈ రకమైన ఒక అవస్థ మాత్రం అనుభవించే అవకాశాలు విద్యార్థులకు కనబడుతుంది. ఇక ఉద్యోగులు కాస్త నెమ్మదిగా ఓపికగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు రెండవ ప్రయత్నంలో అందవచ్చు. మొత్తం మీద ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని కానీ, గణపతికి గరికతో అర్చన కానీ చేయండి. చక్కని అనేకమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందుతారు. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి సంతృప్తి, ఏదో సాధిస్తున్నాం కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా చక్కని ఒక తృప్తి, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కని కృషి చేయండి. ఒక రకమైనటువంటి సోమరితనం కానీ లేదా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ఇలాంటి ఆలోచనలు కానీ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలు తమ ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి భయం, ఏదో తెలియనటువంటి ఒక భయం మాత్రం ఆవరించే అవకాశం ఉంది. తాడును చూసి కూడా పాముగా భ్రమించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటువంటి ముఖ్యంగా ఉద్యోగస్తులు బదిలీ కోసం ప్రయత్నాలు చేయటము లేదా ఇతరత్రా ఇంకేమైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా కొంత సఫలమైనటువంటి ఒక ఫలితం ఇవ్వవచ్చు. కొంత సాఫల్యత కూడా కనపడుతోంది. అయితే తొందరపాటు వల్ల కొన్ని నిర్ణయాలు ఏదైతే అనుకూలమో ఆ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సోదర వర్గంతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరం చేసే ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి.
ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కొంత సంతృప్తి, ఉద్యోగం కోసం వేచి చూసేటువంటి వాళ్ళకి, ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మీకు జాయినింగ్ లెటర్ రావటమో లేదా ఏదైనా ఆఫర్ లెటర్ రావటమో ఇలాంటివి జరగవచ్చు. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత వెసులుబాటు, కొంత మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క ఫైరవీలు ఏవైతే ఉన్నాయో కొంత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వపరంగా కొన్ని కాంటాక్ట్స్ కానీ లేదా ప్రభుత్వపరంగా రావాల్సిన కొంత మీకు ఆదాయం కానీ మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ పరంగా కొంతమంది ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క వల్ల కొంత సహాయం కానీ మీకు లభించే అవకాశం మాత్రం కనపడుతోంది. తీర్థయాత్రలు చేయడమో, తీర్థయాత్రల కోసమే చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమో ఇవన్నీ కూడా ఈ వారం మీకు కనపడుతూ ఉన్నాయి. ధనాన్ని కాస్త ఖర్చు చేయడంలో కూడా కాస్త శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి తొందరపాటు మాత్రం పనికిరాదు. అత్యుత్సాహం వల్ల, కొంతమంది స్నేహాల వల్ల, మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల కొన్ని నిర్ణయాలు, మీరు అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు కొంత భంగం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం పనికిరాదు సుమ. సోదర వర్గంతో కానీ సోదరి వర్గంతో కానీ కాస్త జాగ్రత్తగా, తగవులు లేకుండా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా కనకధార స్తోత్రం కానీ లేదా రాహు శని ఈ 2 స్తోత్రాలు నిత్యం పారాయణం చేయండి. అలాగే గణపతికి గరికతో అర్చన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉంటాయి. కానీ గతంలో ఉన్నదానికంటే ఈ వారం కాస్త వెసులుబాటు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. గతంలో ఉన్న చికాకు కంటే ఈ వారం కొంచెం ఒక మోస్తరుగా కొంచెం నయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీరు పనిచేసేటువంటి యాజమాన్యం దగ్గర మీకు పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. అదనపు బాధ్యతలు కూడా మీ పైన పడతాయి. అవన్నింటినీ కూడా చక్కగా సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి చక్కని ఒక ఎదుగుదల కానీ లేదా ఒక చక్కని సఫలం కానీ, ఒక సక్సెస్, మంచి సక్సెస్ కానీ మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన దేవాలయాలను సందర్శించడమో, తీర్థయాత్రలు చేయడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ఉండేటువంటి పెద్దవాళ్ళ పరిచయం వల్ల కొంత మేలు జరగవచ్చు. అంతేకాకుండా తమ సంతానం యొక్క ప్రవర్తన కానీ, తమ సంతానం గురించి ఆలోచనలు కానీ ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొందరికి మాత్రం ఊహించని విధంగా కొంత ధనం మాత్రం మీకు చేరేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. సమయం అనుకూలంగా ఉన్నా కానీ గతంలో ఏర్పడినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా మాత్రం కాస్త మీరు ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది. విద్యార్థులు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. ఇక తులారాశి వాళ్ళు సూర్యాష్టకంతో పాటు సుదర్శనాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మానసికమైనటువంటి ఏదో ఒక తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి, ఒక సందర్భంలో ఉత్సాహం, మరో సందర్భంలో నిరుత్సాహం, తాను ఏమీ చేయలేకపోతున్నాననేటువంటి ఒక బాధ, లేదా తమ యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటుందా అనేటువంటి మరొకమైనటువంటి ఒక నిరాశ, ఇవి కాస్త చోటు చేసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సమాజంలో పేరు, ప్రతిష్ట మాత్రం చక్కగా ఉంటుంది. వాటికి ఎలాంటి ఇబ్బంది మాత్రం ఎదురయ్యే అవకాశాలు లేవు. చక్కని గౌరవం ఉంటుంది. కానీ ఆర్థికపరమైనటువంటి ఉన్నతి, ఎంతైతే ఏ స్థాయిలోనైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఆ స్థాయిలో ఆర్థికపరమైనటువంటి ఉన్నతి లేకపోవటం వల్ల కొంత మానసికమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా దేవాలయానికి కానీ లేదా సాంఘిక సంక్షేమం కానీ, సమాజ సేవ కోసం కానీ కొంత ధనాన్ని మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మీరు నిర్వర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.
ప్రభుత్వ పరంగా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క వృద్ధి కోసం, తమ సంతానం యొక్క పరపతి కోసం, భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ఒక స్థిరాస్తిని తక్కువ ధరలో భవిష్యత్తులో అది బాగా మీకు ఉపయోగపడంగా ఉండే విధంగా ఒక స్థిరాస్తి మీకు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవడము, అలాగే వైద్యుని సంప్రదించడము, ఔషధ సేవనము ఇలాంటివి మాత్రం కనపడుతూ ఉన్నాయి. ఇక మానసికమైనటువంటి వృద్ధి మాత్రం, మానసికమైన నిరాశ మాత్రం యథావిధిగా ఉండే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. మీపై మీకు కాస్త నమ్మకము సన్నగిల్లే అవకాశం ఉంది, కానీ మీలో ఉండేటువంటి ప్రతిభ మాత్రం తగ్గదు. మీరు చక్కగా కృషి చేయండి, చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఉద్యోగస్తులు కూడా కాస్త సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రాన్ని విధిగా నిత్యము పారాయణం చేయండి. సుదర్శనాష్టకాన్ని విధిగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. తీర్థయాత్రలు చేయటము, విహార స్థలాలకు వెళ్ళటము, ధనాన్ని కాస్త ఎక్కువగా ఖర్చు చేయటం, కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ధనం కాస్త ఒక ప్లానింగ్ లేకుండా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తమ యొక్క సోదర వర్గానికి కానీ సోదరి వర్గానికి కానీ మీ యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. అందులో మీరు మీ యొక్క పాత్రను మీరు చక్కగా నిర్వర్తిస్తారు. తద్వారా వారికి ఒక చక్కని ఫలితాన్ని మీరు అందజేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇక సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కాస్త ఔషధ సేవనము, వైద్యుడి సలహాలో తీసుకోవాల్సిన అవసరాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక భూపరమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా మీకు కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువు వల్ల చక్కని మీకు కొంత మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా మీరు సలహాలు తీసుకునేటువంటి వారికి కూడా కొంత మీరు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా భయాన్ని సృష్టించుకొని, సమస్యను మీరే సృష్టించుకొని దాని యొక్క జవాబు కోసం కానీ దాని పరిష్కారం కోసం కానీ మనమే వెతుక్కోవటం ఇలాంటివి కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానాన్ని విధిగా ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే బృహస్పతి, శనేశ్వర 2 ధ్యానాలు చక్కగా చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణని చక్కగా చేయండి. విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా ఉంది. మీ యొక్క మాటకి, మీ యొక్క ఔన్నత్యానికి, మీ యొక్క పరపతికి, మీ యొక్క పౌరుషానికి ఇవన్నిటికీ కూడా పెద్దగా చికాకు ఏ రకమైనటువంటి ఢోకా ఉండదు. కానీ ఏదో తెలియనటువంటి ఒక చిన్న మానసికమైన ఒక వ్యథ ఏదో మూలగా మిమ్మల్ని కలిచివేస్తూ ఉంటుంది. ఆ విషయంలో కాస్త శ్రేయోభిలాషులను కానీ లేదా ఒక చక్కని మానసికమైనటువంటి చక్కని సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళని కానీ సంప్రదించి చక్కని సలహా తీసుకొని ఆ చిన్న చికాకును కూడా దూరంగా ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. యోగా, ఆయుర్వేదము ఇలాంటి వాటిలో మీరు కొంత వాళ్ళను సంప్రదించడము, అందులో కాస్త మీరు ప్రవేశించడం, తద్వారా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యపరమైన చికాకులు ఉండకపోవచ్చు. ఇక తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో కానీ లేదా తండ్రి గారి తరఫు బంధువుల వల్ల కానీ కొంత మీకు ఇబ్బంది రావటము, లేదా ఉన్నటువంటి స్థిరాస్తులను కొన్నింటిని మీరు అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి రావటము ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కనుక ఏ నిర్ణయం తీసుకోముందైనా కానీ తమ శ్రేయోభిలాషుల యొక్క సలహా మాత్రం విస్మరించకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, కానీ అత్యుత్సాహంతో అంతా తమకే తెలుసు అనే గర్వంతో ముందుకెళ్ళినట్లయితే భంగపడే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని కానీ ఏదేని ఒక దేవీ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అలాగే ఆకుపూజ కానీ వడహారం కానీ వేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి.
కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఒక మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ, చక్కని ఫలితాలను పొందుతాము అనేటువంటి ఒక మానసికమైనటువంటి విశ్వాసం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క ప్రవర్తన కానీ, సంతానం యొక్క వారి విద్యా విషయంలో కానీ మీ మాట వినకపోవడము, లేక మీ యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా వారి యొక్క ప్రవర్తన ఉండడం కాస్త మానసికంగా మనస్సును ఇబ్బంది పెట్టే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వాక్కాఠిన్యం పెరిగే అవకాశం ఉంది. కాస్త మాటలు అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. దగ్గరి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడటం, అంతేకాకుండా ముఖ్యంగా తల్లి తరఫు బంధువులకు కానీ లేదా మేనమామ ఇలాంటి వాళ్ళకి కొంచెం స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు, తద్వారా మీరు వారికి సహాయం చేయాల్సిన పరిస్థితి రావటం ఇవి కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక పరంగా పెద్దగా ఇప్పుడే వృద్ధి ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం మంచి జరుగుతుంది అనే ఒక విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఉన్న ధనాన్ని కాపాడుకుంటే సరిపోతుంది. కొత్తగా సంపాదించుకోకున్నా పర్వాలేదు, కానీ ఉన్న ధనాన్ని వృధా చేసుకుంటే మాత్రం దాన్ని అతి మంచితనమే కావచ్చు, లేదా ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణే కావచ్చు, ఇలాంటి వాటికి కాస్త స్వస్తి పలికి ఉన్న ధనాన్ని కానీ ఉన్న వస్తువులను కానీ కాస్త కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగస్తులు కాస్త సంయమంతో ఉండాలి. అలాగే విద్యార్థులు కాస్త శ్రద్ధగా సంయమంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని విధిగా పారాయణం చేయండి. అలాగే దుర్గా స్తోత్రం, అలాగే శని స్తోత్రం, ఇవన్నీ కూడా చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా ఇతరత్ర కొన్ని స్వల్పమైనటువంటి తమ ఆత్మీయులైనటువంటి వారి రక్త సంబంధీకులైన వారి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న చికాకులు, మీకు మానసికమైన ఒక వ్యధ, వారి వల్ల కొన్ని విభేదాలు, గతంలో మీరు చేసినటువంటి సహాయాన్ని కానీ, గతంలో మీరు వారికి చేసినటువంటి కొన్ని ఉపయోగాలను కానీ వాళ్ళు విస్మరించి ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోవడము, మిమ్మల్ని పట్టించుకోకపోవడము, ఇలాంటివన్నీ కూడా మానసికంగా మిమ్మల్ని కలవరపరిచేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తుపై దృష్టి ఉంచి అనవసరం వృధాగా ఆలోచించడం కన్నా వారికి ఇంకా మిమ్మల్ని చూసి వాళ్ళు ఈర్ష్యపడే విధంగా మీరు అభివృద్ధి పథంలో నడిచేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని ఫలితాలను పొందుతారు. విద్యాపరమైనటువంటి విద్యార్థులకు కానీ, లేదా రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి, ఉన్నత విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి చక్కని అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. బృహస్పతి ధ్యానము, అలాగే హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేయండి. విద్యాపరమైనటువంటి ఆశ్చర్యకరంగా మీరు ఊహించని విధంగా ఫలితాలు మీరే చూస్తారు. అంతేకాకుండా ఇక ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. బీపీ, షుగర్ లాంటివి కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలి. అంతేకాకుండా ఇక ఆర్థికపరమైన చికాకు ఉండదు, వృద్ధి ఉండదు, ఒక రకమైనటువంటి సామాన్యంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, లేదా సంక్షేప రామాయణం అనేటువంటి 100 శ్లోకాలు ఉంటాయి, అది గనక నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నేను గమనించినంతవరకు ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది అంతా కూడా చక్కని ఆరోగ్యంతో, చక్కని ఐశ్వర్యంతో, సుఖంగా, శాంతిగా ఉండాలని, వీలైనంత వరకు ప్రకృతిని, పర్యావరణాన్ని గమనిస్తూ వాటిని కాపాడుతుంటూ, వృక్ష సంపదని వృద్ధి చేసుకుంటూ భవిష్యత్ తరాలకి కావలసినటువంటి చక్కని బాటలు మనం వెయ్యాలి. తద్వారా మనకు గతంలో పెద్దవాళ్ళు మనకు చేసినటువంటి ఉపయోగం వల్ల ఈనాడు హాయిగా మనం ఉన్నాం. కానీ భవిష్యత్ తరాలకు మన నిర్లక్ష్యం ఒక శాపంగా మారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా దేవతా వృక్షాలైనటువంటి మేడి, మర్రి, మామిడి, జువ్వి, తులసి, ఉసిరి ఇలాంటి వృక్షాలని
పెంచడం వల్ల అనేకమైనటువంటి గ్రహస్థితిలో అనేకమైన అరిష్టాల నుంచి మనం బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వృక్షాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తు తరాలకు మనకు మంచి చేసేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. ఆ విధమైన పరిహారాలు చేస్తూ సుఖంగా హాయిగా ఆనందంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.